ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ పథకంలో భాగంగా హైదరాబాద్ పరిధిలో నిర్మించనున్న ఇళ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. నేటి నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తారు. ప్రతిరోజు 4 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం లాటరీ ప్రక్రియను యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ కౌకూర్, పాటిగడ్డ, కుల్సుంపుర, జల్పల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాలకు గాను లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇక తొలి విడతలో 807 కోట్లతో చేపడుతున్న నిర్మాణాలకు వచ్చిన 60,720 దరఖాస్తుల్లో ఇక 40,900 మందిని అర్హులుగా గుర్తించారు. ఇక ఈ నెల 28 నుంచి 31 వరకు అర్హుల సమక్షంలో లక్కీ డ్రా ద్వారా ప్లాట్లను కేటాయించబోతున్నారు. ఇక ఎంపిక కాని వారికి 10,000 EMD తిరిగి చెల్లిస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక హైదరాబాద్ లోని పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ను సర్కార్ నిర్మిస్తుంది. మొత్తం 15 నియోజకే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇక ఈ నెల 28 నుంచి 31 వరకు అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలోనే లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులకు ప్లాట్లను కేటాయిస్తారు. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే హౌసింగ్ శాఖ మంత్రి ఉన్నతాధికారులతో కూడా సమీక్షించారు. తొలి విడతలో ప్రయోగాత్మకంగా 807 కోట్ల వ్యయంతో ఇందిరమ్మ టవర్స్ ను నిర్మిస్తున్నారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కోసం ఇక దాదాపు 60,720 దరఖాస్తులు రాగా ఇక వాటిని పరిశీలించి తదనంతరం 40,900 మందిని అర్హులుగా తేల్చారు. ఇక మిగిలిన 19,850 మందిని అనర్హులుగా గుర్తించారు. ఇక ఏదైతే అనర్హత ఉందో దానికి సంబంధించినటువంటి కారణాలను కూడా ఇక వారందరికీ కూడా వివరించి దరఖాస్తుల వారిగా వెబ్సైట్ లో అందుబాటులో పెట్టడం జరిగింది. ఇక ఈ రోజు 20 అంటే ఏదైతే ఈ నెల 28న కౌకూరు, పాటిగడ్డ, కుల్సుంపుర, జల్పల్లి, అలాగే 29న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, నంది ముసలగూడ, పోయినపల్లి, బండ్లగూడ, అలాగే 30న అమర్పేటలోని సిటీ పోలీస్ లైన్, గడ్డి అన్నారం, R&B క్వార్టర్స్, గాజుల రామారం, పోచారం, ఇక 31న రాయదుర్గం, మైలదేవపల్లి, రెడ్ హిల్స్, KPHP కాలనీలో లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఇక తిరస్కరించినటువంటి దరఖాస్తుదారులకు 10,000 EMD మొత్తాన్ని వెంటనే వారి ఖాతాలో జమ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్ క్యూర్ పరిధిలో కొత్తగా మరో 4 నియోజకవర్గాల్లోనూ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేశారు. ఇక ఒక్కొక్క నియోజకవర్గంలో 480 చొప్పున మొత్తం 1,920 ఇళ్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక గోషమహల్ నియోజకవర్గం, నాంపల్లి, LP నగర్ నియోజకవర్గంలోని హైత్ నగర్ లోని అమంగల్, అలాగే ముషీరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాంపూర్, కాంగ్రేముంట నియోజకవర్గంలోని బండ్లగూడలో ఇందిరమ్మ టవర్స్ నిర్మించేందుకు దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఇక సెప్టెంబర్ 3 లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఇక సూచించడం జరిగింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి 5 లక్షల సహాయం అందిస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో మాత్రం టవర్స్ నిర్మించి ప్లాట్లు కేటాయిస్తున్నారు. ఇక ప్రభుత్వం 5 లక్షలు సాయం చేస్తుండగా లబ్ధిదారులు 6 లక్షలు సొంతంగా భరించాల్సి ఉంటుంది. ఇక మొత్తంగా 11 లక్షలతో ఇంటిని నిర్మించి లబ్ధిదారులకు అందించబోతున్నారు. ఇక ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు ఇవ్వకుండా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ డ్రా తీయాలని చెప్పి కూడా ఏర్పాట్లు చేశారు. ఇక స్థల భావం, భద్రతా ఏర్పాట్లు, ఇతర కారణాల వల్ల లాటరీ కేంద్రాల్లోకి దరఖాస్తుదారులందరినీ కూడా అనుమతించలేకపోతున్నారు. అయితే ఆయా కేంద్రాల వద్ద లాటరీ జరుగుతున్న తీరును ప్రజలు వీక్షించేందుకు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఇక ఏదైతే ఈ ప్రత్యక్ష ప్రసారం వెబ్సైట్, ఇటు ప్రభుత్వ వెబ్సైట్ లోను, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ లోను, సోషల్ మీడియా హ్యాండిల్స్ లోను ఉన్న అటువంటి అంటే ఏదైతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా చూడవచ్చని, అనర్హులుగా గుర్తించిన వారి నుంచి అభ్యంతరాలు తీసుకుని పరిష్కరించామని, ఇక ఏదైతే ఈరోజు డ్రాప్ చేయబోతున్నారో దీనికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారం ఈ పలు సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా చేయబోతున్నారు. ఇక ఈ పథకంలో సిఫారసులు, దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేదని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా మధ్యవర్తులను నమ్మి
మోసపోవద్దు అని చెప్పి కూడా చెప్పారు. ఇక లాటరీలో తమ పేరు రాకుండా దరఖాస్తుదారులు దిగులు పడొద్దని, తదుపరి విడతలో నిర్మించే టవర్స్ కు అర్హులుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం చేపడుతున్న పైలట్ ప్రాజెక్ట్ మాత్రమేనని, మొత్తం 1,00,000 ఇళ్లను హైదరాబాద్ లో నిర్మిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక త్వరలో ప్రకటించే MIG హౌసింగ్ పథకంలోనూ దరఖాస్తు చేసుకోవచ్చని, ఇక ఏవైనా సందేహాలు ఉంటే కూడా నివృత్తి చేసుకునేలా కూడా హౌసింగ్ బోర్డు ఒక ప్రత్యేక నెంబర్ ను కూడా కేటాయించడం జరిగింది. ఈరోజు ఇంద్రమ్మ టవర్స్ కు సంబంధించి ఇక లక్కీ డ్రా తీసి అర్హులైన వారికి కూడా ఇళ్లను కేటాయించబోతున్నారు. ఇక వారందరూ కూడా ఇక ప్రభుత్వం నుండి ఇచ్చేటువంటి మొత్తమే కాకుండా ఏదైతే మిగతా మాత్రం ఇటు ఎవరైతే అర్హులు ఉంటారో వారు భరించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ఇక లోన్స్ ప్రత్యేకంగా ఇచ్చేలా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకింగ్ తో చర్చలు జరుపుతుంది. ఒకవేళ ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా లోన్ సదుపాయం ద్వారా మిగతా 6 లక్షలు ఏవైతే ప్రభుత్వం ఇచ్చే సొమ్ము కాకుండా ఇంటి నిర్మాణానికి ఇక మిగతా 6 లక్షలు లోన్ ద్వారా కూడా తీసుకునేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అది మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేసి పారదర్శకంగా ఉండేలా కూడా ఈ లక్కీ డ్రా నిర్వహించబోతున్నారు. ఏంటి వేణుగోపాల్, ఇప్పుడు లక్కీ డ్రాలో పేరు రాని వారి పరిస్థితి ఏంటి? అంటే వారి కోసం మరోసారి ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? అయితే ఎవరైతే అర్హులుగా తేల్చారో వారందరూ లక్కీ డ్రాలో పేరు రాకుంటే వారు కట్టినటువంటి ఏదైతే 10,000 EMD ఉందో దాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ఇక వారు దానంతరం ఏదైతే అంటే ఇది మొదట పైలట్ బేస్ లో ఈ టవర్స్ నిర్మిస్తున్నారు కాబట్టి ఇక రానున్న రోజుల్లో ఇటు MIG టవర్స్ కూడా నిర్మిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. కాబట్టి ఆ మిగతా సందర్భంలో ఏదైతే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేసి అప్లై చేసుకోమంటారో హౌసింగ్ టవర్స్ కోసం, అప్పుడు వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఇందులో రానటువంటి వారు దిగులు చెందాల్సిన అవసరం లేదు. రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని టవర్స్ కూడా అంటే హైదరాబాద్ పరిధిలో దాదాపు 1,00,000 ఇళ్లు నిర్మిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఇక ఇప్పుడు దీంట్లో రానటువంటి వారు ఎలాంటి దిగులు చెందకుండా రానున్న రోజుల్లో ఇక మిగతా రోజుల్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక మొదట ఏదైతే దాదాపు 60,720 దరఖాస్తులు వస్తే 40,900 మంది మాత్రమే అర్హులయ్యారు. అంటే ఈ 40,900 మందిలో ఇక కేవలం ఏదైతే మొదటి దశ చేపడుతున్నటువంటి పైలట్ బేస్ తో చేపడుతున్నటువంటి అందరికీ కూడా అవకాశం రాదు. కాబట్టి ఏదైతే కొంతమందికి మాత్రమే అవకాశం వస్తుంది. కాబట్టి మిగిలిన వారు దిగులు చెందకుండా ఇక రానున్న రోజుల్లో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.